కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. సహ సమర్పిస్తున్న వారు చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ హైదరాబాద్. యుగంధర్ రియల్ స్టోర్, రైస్ యువర్ డ్రీమ్స్. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చడం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. ఇది వైన్ షాప్ కాదు, బెల్ట్ షాపు. ఇదేందయ్యా బాలయ్య? బాలకృష్ణ పిఏ బాలాజీ ప్రాపర్టీ. రేవంత్ రెడ్డి హరీష్ రావు మధ్య ఆగని మాటల యుద్ధం. వీళ్ళని పోసి రక్తం చల్లితే పంటల మీద అదే పండుతుంది. నీకు నీళ్ళు ఇవ్వడానికి అడ్డమైతే ఆ రక్తం ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. వర్షం కోసం వరద పాశం నాకుతున్న జనం. ఈ దొంగోనికి బాగా అయింది. ఏళ్ల కాలం నాటి అప్పు తీరుస్తా అంటున్న రాజేష్. అప్పట్లో నాకు అవసరం ఉన్నదని చెప్పి పైసలు ఇచ్చిండు వాడు, కానీ రిటర్న్ ఇద్దాం అనుకునే టైంకి నేను స్కూల్ మారేసరికి ఇయ్యలేకపోయినా, అందుకే ఇప్పుడు ఇద్దామని. హలో, అరే కనుక్కున్నవారా ఎక్కడ ఉంటున్నాడో? బా తొందరగా అనుకోరా ప్లీజ్, నాకు టెన్షన్ అవుతుంది. వీడేందేమో టెన్షన్ పడుతున్నాడు. ఒరే రాయేషు, ఏమైంది? మళ్ళీ మాట్లాడతావు అని కొద్దిసేపు ప్లీజ్. హలో, అరే ఏమైందిరా, తెలిసిందా ఎక్కడున్నాడో? బా తొందరగా అనుకోండిరా ప్లీజ్. ఏమైతుంది అసలు? గింత పర్సన్ అవుతున్నాడు. అరే ఏందిరా, ఎవరి కోసం గంత ఆగమవుతున్నావు? ఏమైంది చెప్పు. అరే ఏంది వాణి నీ లొల్లి? వాని అడ్రస్ దొరకక నేను టెన్షన్ పడుతుంటే. అడ్రస్ ఏంది, దొరుకుడేంది, ఎవలాళ్ళు అసలు? మా ఫ్రెండ్ గాడు. ఫ్రెండా? ఇంట్లో పైసలు ఎత్తుకోవేయండా? అప్పు తీసుకుని ఇస్తలేడా? ఇంకేమన్నా తిప్పలు పెడుతున్నాడా? ఏహే అవన్నీ కాదు, నేనే వానికి పైసలు ఇచ్చేది ఉన్నది, అవి తిరిగిద్దామంటే వాని అడ్రస్ తెలియదు, అందుకే వేరే ఫ్రెండ్స్కి చెప్పిన వాని అడ్రస్ కనుక్కోమని. ఫ్రెండ్ అంటున్నావు, మళ్ళీ అడ్రస్ తెలియదు అంటున్నావు. ఫ్రెండే, కానీ చిన్నప్పుడు నాతో చదువుకున్న ఫ్రెండ్. పాపం అప్పట్లో నాకు అవసరం ఉన్నదని చెప్పి పైసలు ఇచ్చిండు వాడు, కానీ రిటర్న్ ఇద్దాం అనుకునే టైంకి నేను స్కూల్ మారేసరికి ఇయ్యలేకపోయినా, అందుకే ఇప్పుడు ఇద్దామని. అప్పుడెప్పుడో చిన్నప్పుడు తీసుకున్న పైసలు ఇప్పుడు ఇద్దాం అనుకుంటున్నావా? అసలు ఇప్పుడెందుకు ఇయ్యాలనిపించింది నీకు? ఇస్మాయిల్ అన్న గురించి తెలిసినాక ఇయ్యాలనిపించింది. ఇస్మాయిలా? కేరళంలో ఉండే ఇస్మాయిల్ అన్న, జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఉండే ఎడ్ల లచ్చన్న ఇద్దరు ఫ్రెండ్స్. 25 ఏండ్ల కింద సౌదీలో ఒక కంపెనీలో ఇద్దరు కలిసి పనిచేసేదట. అయితే ఆ టైంలో ఈ లచ్చన్న దగ్గర నుంచి ఇస్మాయిల్ అన్న ఒక 120 రియాల అప్పుగా తీసుకున్నాడట. కాకుండా అవి తిరిగి ఇయ్యక ముందే ఇస్మాయిల్ అన్న కేరళంకి వెళ్ళిపోయిందట. ఆయనత ఇప్పుడు కేరళం నుంచి ధర్మపురికి వచ్చి లచ్చన్నోళ్ళ ఇల్లు దొరకబట్టి మరి వాళ్ళ ఇంట్లో పైసలు ఇచ్చిందట ఇస్మాయిల్ అన్న. ఏంది 25 ఏళ్ల కింద తీసుకున్న అప్పు పైసలను యాది పెట్టుకొని ఇన్నేళ్లకు ఇప్పుడు వచ్చి ఇచ్చిండా? అదే కదా. అప్పేమో గాని ఇన్నేళ్లకు కలిసినందుకు మస్తు ఖుషైన వాళ్ళ ఇద్దరు దోస్తులు కదా. లేదు, లచ్చన్న ఇంకా సౌదీలోనే ఉంటున్నాడట. వీడియో కాల్ మాట్లాడుకున్నారు. హైలైట్ ఏం తెలుసా, లచ్చన్నకు అసలు అప్పిచ్చిన ముచ్చట యాదికి లేదట. అంటే మరి అప్పుడు ఇచ్చింది 25 ఏండ్లాయే. ఇంకో హైలైట్ ఏం తెలుసా, ఇప్పటి లెక్కెంబడి చూసుకున్నా 120 రియాళ్ళు అంటే 3000 రూపాయల చిల్లర అవుతుంది అంతే. అంటే 25 ఏండ్ల కింద ఎంత తక్కువనో ఇక నువ్వే ఊహించుకో. అట్లాంటిది ఇప్పుడు ఇస్మాయిల్ అన్న వాళ్ళకి 25,000 రూపాయలు ఇచ్చిండట. అవునా? 120 రియలకు ఏ విధంగా నాకు 25,000 ఇచ్చిండో అర్థం కాలేదు. చాలా నీతివంతుడు కాబట్టి, మంచి మనిషి కాబట్టి నాకు మరి సూపర్ పో. కానీ ఇన్నొద్దులు బాగా ఎప్పుడు తీరుస్తానో అని ఎంత మనాది ఉండేనో ఇస్మాయిల్ కు. ఇగో ఈ ముచ్చట చేయంగా 20 ఏండ్ల కింద నేను మా దోస్తు గారి దగ్గర తీసుకున్న పైసలు యాదికొచ్చి అవి తిరిగిద్దామని చెప్పి వాడు ఎక్కడ ఉన్నాడో కనుక్కునేదానికి అందరికి ఫోన్లు కొడుతున్నా. ఈరా ఇయ్యి ఇప్పుడు ఇచ్చినా కూడా దేనికో దానికి పనికొస్తాయి కదా. నేను కూడా ఇస్మాయిల్ అన్న కదా 25 ఏండ్లకు 25,000 ఇచ్చినట్టు 20 ఏండ్ల మందం కల్పిద్దాం అనుకుంటానా. సూపర్. ఇంతకు ఎంత తీసుకున్నావు? ఇప్పుడు ఎంత ఇద్దాం అనుకుంటున్నావు? అప్పుడు ఒక 20 పైసలు తీసుకున్నా, ఇప్పుడు ఒక 20 రూపాయలు ఇద్దాం అనుకుంటానా. 20 రూపాయలా? మరి చిన్నప్పుడు పాపడాలు కొనుక్కునేటందుకు 20 పైసలు ఇచ్చిండు. ఇప్పుడు 20 పైసలకి 20 రూపాయల కంటే ఎక్కువ ఇస్తామా? మరి గంతెందుకురా? 20 పైసలు ఇయ్యకపోయినావు చక్కగా. ఊకోవా అని మరీ చెల్లని పైసలు ఇస్తే పాపం ఫీల్ కాడా, ఎంతో కొంత కల్పిస్తే సంతోషపడతాడు ఆడు కూడా. గుద్దుతే గూట్ల పడతావు పోడా. 20 రూపాయల కోసమా గింత బిల్డప్ ఇచ్చింది నువ్వు? ఎంత అయితేంది అబ్బా, పైసలు కాదా? పైసలే అంటున్నా నేను కూడా, వేలు కాదు. అబ్బా వేలు ఇస్తేనే ఇచ్చినట్ట, తిరిగిస్తున్నా నా మంచి మనసును చూడాలి. కానీ ఒక్క నిమిషం. హలో చెప్పురా, తెలిసిందా ఎక్కడున్నాడో? అవునా,
వాని మావాడు ఎక్కడున్నాడో తెలిసిందట, నేను పోయి అని కలుస్తా. ఉంటా బాయ్. అరే వస్తున్నా. కానీ అప్పు తీసుకొని ఎగ్గొట్టేటోళ్ళున్న ఈ కాలంలో ఎప్పుడో 25 ఏళ్ల కింద తీసుకున్న డబ్బులు తెచ్చిచ్చుడు, అది కూడా గంత ఎక్కువిచ్చిందంటే గ్రేటే లేనుల్లా. అరే మామా ఎక్కు పెగ్గులా, అరే మామా ఎక్కు పెగ్గులా, అరే తిప్పు 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 నా సిప్పు సిప్పు సిప్పు, అరే మామా ఎక్కు పెగ్గులా, అరే మామా ఎక్కు పెగ్గులా. ఏంది వాని వీరో బాలకృష్ణ పాట అందుకొని అరే మామా ఎక్కు పెగ్గులా అని జోరుగా వాడుతున్నావు అని అంటే, ఇప్పుడు ఈ వార్తను చూస్తే మీకు కూడా బాలకృష్ణ సారే యాదికొస్తాడుల్లా, అందుకే వాడినా. వారే పైన ఫుల్ బాటిల్లు, అటు దిక్కు హాఫ్ బాటిల్లు, కింద కోటర్లు, ఇక ఈటి దోస్తుగాళ్ళు బుట్టలకు బుట్టలు, బుస్స బుస్స బొంగే బీర్లు. ఏమన్నా వేర్సిండ్రా, కొత్త కీసలు ఖతర్నాక్గా మెరుస్తున్నాయి కదా, ఎక్కడి వైన్స్ దుకాణం ఇది అని అడుగుతున్నారులే. అట్లయితే మీరు శీష ఒక్క మీద కాలేసినట్టే, ఎందుకంటే ఇది వైన్స్ దుకాణం కాదట, బరాబర్గా బారు కూడా కాదట. అరే వైన్స్ కాకుండా బారు కాకుండా ఇంకేంటిది మరి అంటే, బాలకృష్ణ పిఏ బాలాజీ ప్రాపర్టీ అఫీషియల్ పిఏ. ఈ ప్రాపర్టీలో బెల్ట్ షాప్ జరుగుతోంది. ఈ రోజు బాలకృష్ణ వచ్చాడు, దీనికి ఏం సమాధానం చెప్తావు బాలకృష్ణ గారు అని అడుగుతున్నా నేను. అదన్నట్టు అసలు ముచ్చట అర్థమైందా? బెల్ట్ షాప్ అట ఇది, బెల్ట్ షాపు, అది కూడా మళ్ళా బాలకృష్ణ పిఏ ప్రాపర్టీనట. మళ్ళీ చెప్తారు సినిమాలో డైలాగ్ లో, ఇవన్నీ ఏమైతుందో నియోజకవర్గంలో చూసుకోవాలి బాలకృష్ణ గారు, మీరు వచ్చిపోయి టెంకాయలు కొట్టేది కాదు. బాలకృష్ణ సారు ఇన్నారా, సుట్టం చూపుగా నియోజకవర్గానికి పోయి అప్పుడప్పుడు కొబ్బరికాయలు కొట్టుడు కాదట. అసలు మీ నియోజకవర్గంలో ఏం జరుగుతున్నదో, మీ పిఏలు ఎసొంటి దందాలు చేస్తున్నారో కూడా జర నజరట పెట్టుండ్రయ్యా. కానీ బెల్ట్ షాప్ అంటే మందు కనబడకుండా దాచి అమ్ముతారంటే ఇన్నాం, కానీ ఒక్కో బ్రాండును బారుగా కనిపించేటట్టు బార్ షాపులో పెట్టినట్టే పెట్టిండ్రంటే ఇక ఏపీలో మందు ఎట్లా విచ్చలవిడిగా దొరుకుతున్నదో అర్థం చేసుకోండి. బాలయ్య నియోజకవర్గం అంటే ఏమనుకున్నాం, బెల్ట్ షాపుల దందా గట్టిగానే ఉన్నది పోన్రి. కాళేశ్వరం పంచాది నడుమ ఓడ్చేటట్టే కనబడతలేదుల్లా. మొన్ననే ప్రాజెక్టు గురించి సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావుకు నడుమ మాటల యుద్ధం నడిచింది కదా. ఒకరు ఒక మాట అంటే ఇంకొకరు ఇంకో మాట అన్నారా. అయితే ఆ మాటలు అంతటితో ఆగిపోలేదు, ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. మరి మళ్ళా రేవంత్ రెడ్డి సార్ ఏమన్నాడు, దానికి హరీష్ రావు సార్ ఏమన్నాడో చూడుండ్రుల్లా. వీళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తే గానీ దారిలో పడరు, అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి బెల్ట్ తో కొట్టాలి అని మాట్లాడడం అనేటువంటిది అత్యంత జుగుత్సాకరం. ఈ రాజకీయాలేందో, ఈ బెల్ట్ దెబ్బలేందప్పో, ఇంకా ఇన్ను అట్లనే ఏమున్నది, వీళ్ళని కోసి రక్తం చల్లితే పంటల మీద అదే పండుతుంది. నీళ్లు కావాలని మేము అడిగితే రక్తం కావాలని రేవంత్ రెడ్డి అంటుండు. నీకు నీళ్లు ఇవ్వడానికి అడ్డమైతే ఆ రక్తం ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఒకరు ఒక మాట అంటే ఇంకొకరు ఇంకో మాట అంటున్నారు. ఇట్లా ఇంకా ఇన్ను అట్లనే. కేసీఆర్ హరీష్ కు కాంట్రాక్ట్ ఇస్తాం, వాని గుర్పించమనురి, మంత్రాలు చేస్తారు, తంత్రాలు చేస్తారు, ఏం చేస్తారు చేయమనురి. మాంత్రికులే కదా వాళ్ళు, ఇద్దరు మామాళ్ళు. ఫ్రస్ట్రేషన్ కనబడతా ఉంది నీ లోపల. దాంట్లో దిగమను, దూకమను, రాయి కట్టుకొని దూకమను, శని పోతుంది. ఇంతకంటే గట్టిగా తిట్టగలుగుతా, నోరు ఉంది నాకు కూడా. ఏందుల్లా ఈ మాటలు, ఇంకా ఇనుండ్రి. 75% చెరువులు ఎండిపోయినాయి. మరి ఎందుకు నీళ్లు ఎత్తుతలేవు, చెరువులు ఎందుకు నింపుతలేవు, వానకాలం పంటకు నీళ్లు ఎందుకు ఇస్తలేవు, గాడిదే పండ్లు గిట్ట దొమ్ముతున్నావు రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ కమిటీ సూచనల్ని తూచా తప్పకుండా పాటించాలని నిర్ణయం తీసుకున్నది. దీంట్లో రెండో వాదనకి తావు లేదు. టెస్ట్లే చేయలేను, ఇంకా అసలు డిజైన్ ఎక్కడిది, నువ్వు రిపేర్ ఎప్పుడు చేస్తావు? పునరుద్ధరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ సూచనల మేరకు నిపుణుల కమిటీ ఆదేశాల మేరకే పనిచేస్తుంది తప్ప కిలాడి కమిటీల ఒత్తిడికి లొంగే సమస్యనే లేదు. ఎవ్వరు తగ్గుతలేరు కదా. దొంగల చేతికి తాళాలు ఇయ్యము. గజ దొంగలు వీళ్ళు, బందుపోటు దొంగల కంటే ప్రమాదకరమైన వ్యక్తులు. రేవంత్ రెడ్డి అందుకే హిట్లర్ తరహాలో ఒక హంతక భాష మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళిద్దరికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తే గానీ దారిలో పడరు. ఫైనల్ గా పాపం పండినాడు హిట్లర్ కు ఏ గతి పట్టిందో రేవంత్ రెడ్డి నీకు కూడా అదే గతి పడుతుంది. వామ్మో, ఈ కాళేశ్వరం పంచాది కాంగ్రెస్ బీఆర్ఎస్ నడుమ ఓడ్చేతట్టలేదు కదా. చూస్తా అంటే రైతుల పరిస్థితి ఏందో ఏమో. ఈ నడుమ ఆర్టీసీ బస్సులల్లో ఫైటింగ్ సీన్లు ఎక్కువైపోయినాయి. మీరు కూడా వీడియోలు చూస్తున్నారు కదా. సీట్ల కోసం ప్యాసింజర్లు వాళ్ళల్లో వాళ్ళు తన్నుకునుడే కాకుండా అప్పుడప్పుడు డ్రైవర్లు కండక్టర్లతో కూడా ఫైటింగ్కు దిగుతున్నారు. మన దగ్గరనే కాదుల్లా, అంతటా గట్లనే ఉన్నది పరిస్థితి. అసలు ఈ లొల్లంతా ఏందో తెలుసుకుందామని బయలుదేరిండు కర్ణాటక మంత్రి. ఎట్లా పోయిండో, ఏడికి పోయిండో,
పోయి ఏం చేసిండో చూడుండ్రి. ఇగో ఈడ ముఖానికి మాస్క్ తొడుక్కొని సీట్ల కూర్చున్నట్టు చూస్తున్నారా? ఈయన పేరు సురేష్, కర్ణాటక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. ఈ నడమ ఆర్టీసీ బస్సుల మీద పబ్లిక్ కంప్లైంట్స్ పెరిగేటాళ్లకు అసలు బస్సులు ఎట్లా నడుస్తున్నాయి, డ్రైవర్లు కండక్టర్లు ఎట్లా డ్యూటీ చేస్తున్నారు, ప్యాసింజర్లు ఏమనుకుంటున్నారో చూద్దామని బయలుదేరిండి. ఇట్లా ఎవ్వరు గుర్తుపట్టకుండా మాస్క్ వేసుకొని మామూలు ప్యాసింజర్ లెక్క ఒక బస్సు ఎక్కి కూర్చున్నాడు. కండక్టర్లు టికెట్లు సరిగ్గా ఇస్తున్నారా, చిల్లర తిరిగిస్తున్నారా, బస్ స్టాపుల్లో ఆపుతున్నారా లేదా అని చూసుకుంటా పోయిండు. అట్లా రాత్రి 7 నుంచి 10 కొట్టేదాకా 10 వేరు బస్సుల ప్రయాణం చేసిండు. అయితే ఆయన మంత్రం తెలవక ఒక కండక్టరు రోజు ప్యాసింజర్లతో మాట్లాడినట్టే 100 రూపాయల నోటు ఇచ్చి 2 టికెట్లు ఇవ్వమంటే చిల్లరేడ దేవాలే, చిల్లరుంటే ఇయ్యి లేకుంటే బస్సు దిగు అని అది మాయించిందట. ఇంకొకనేమో బస్ స్టాపుల ప్యాసింజర్లు నిల్చొని ఉన్న సుత డ్రైవర్ బస్ ఆపకుండా దంచకపోయిందట. ఇక డ్రైవర్ను చిల్లర కోసం దబాయించిన కండక్టర్లను సస్పెండ్ చేయమని ఆర్డర్ ఇచ్చిండు మంత్రి. అయినా ఏదో నామకే వాస్తే అన్నట్టు ఒక్కరోజు చెక్ చేసుడు కాకుండా వారానికి ఒక రోజు బస్సులు ఎక్కి తిరిగితే మా అవస్థలు ఏందో తెలుస్తాయి అని అనుకోబట్టిరట రోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే ప్యాసింజర్లు. ఈ నడుమ దొంగబడి వేగాళ్ళు చాలా మంది మోపేళ్ళు. మనకు తెలియకుండానే మన జేబులున్న ఫోన్లు, పర్సులు, బ్యాగులు కొట్టేస్తున్నారు. అటు ఇటు పోయి వచ్చేటాలకు బండి డిక్కి ఓపెన్ చేసి అందులో క్యాష్ ఎత్తుకొని పోతున్నారు. ఇక కొందరు అయితే ఇంటి ముందు పార్క్ చేసిన బండ్లను సుత మాయం చేస్తున్నారు. దొంగతనాలల్లా బాగా ముదిరిపోయిన దొంగలే గీసోంటి చోరులకు తెగబడతారు. కానీ కొందరు లేత దొంగలు అనుభవం లేక ఉత్తగానే దొరికిపోతారు. అగో గడుచుడుండ్రు ఒకసారి. అర్ధరాత్రి మర్రి చెట్టు కొమ్మ మీద గుడ్ల గూప కూర్చున్నట్టు ఈ బిల్డింగ్ 4వ అంతస్తు కిటికీ సజ్జ మీద కూకొని దిక్కులు చూస్తున్నాడు. చూసిర్రా? ఈడే దొంగోడు దొంగతనం చేద్దామని వచ్చి ఇరుక్కవైన లేత దొంగ. ఈ బిల్డింగ్ మీద అంతస్తులు ఒక ఇంటికి షూట్ పెట్టి పైపులు పట్టుకొని బల్లి లెక్కనే వాక్కుంటా ఆడదాకా పోయిందట. ఆయన అక్కడ దాకా పోయినాక మీదికి ఎక్కరాక కిందికి దిగరాక సజ్జ మీదనే కూర్చున్నాడు. ఇట్లా పక్క బిల్డింగ్లు ఉన్న వాళ్ళు ఎవరో ఈయన్ని చూసి ఎవడ్రా నువ్వు గాడికెట్లెక్కినావు ఎందుకు ఎక్కినావు అని అడిగితే, సార్ నేను ఇంట్లో దొంగతనానికని వచ్చిన కానీ మీదికి ఎక్కరాక ఇరుక్కపోయినా సార్, తప్పైంది సార్, నన్ను క్షమించురి, ఇంకోసారి రాను సార్, దయచేసి నేను దిగేదందుకు సాయం చేయండి సార్ అన్నాడట. ఆయన దిగా పోనీ తీ పాపం అని ఆ బిల్డింగ్లు ఉండేటోళ్ళు ఆ దొంగను మెల్లగా కిందికి దించి ఇంత తిండి పెట్టి ఆ ఊరికి పోయేటందుకు బస్ ఛార్జీలు కూడా ఇచ్చి ఇంకోసారి దొంగతనం గింగతనం అని ఏం ముంగటేసుకోకు బిడ్డ అని చెప్పి పంపించారట. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు అంటే మస్తు వైరల్ అవుతున్నది. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే ఇది కూడా అసొంటిదే కథ. దొంగతనం చేయబోయి రైలు కిటికీకి ఆలాడుతున్నాడు ఈ దొంగోడు. ఈడు ట్రైన్ల కిటికీ పక్క కూర్చున్న వాళ్ళ ఫోన్లు కొట్టేసే బ్యాచ్ అన్నట్టు. అయితే ఫోన్ కోసం కిటికీల నుంచి చెయ్యి లోపల పెట్టంగానే లటుక్కువన దొంగని చెయ్యి పట్టుకున్నాడు లోపటున్న ప్యాసింజరు. ఇంతలోనే రైలు కూడా కదిలింది. దెబ్బకాడు లబో దిబో అని మొత్తుకుంటున్నా గానీ ఆ ప్యాసింజర్ మాత్రం అని చెయ్యి నిడిచిపెట్టలే. 9 కిలోమీటర్ల దాకా అట్లనే ఆలాడుకుంటా పోవాల్సి వచ్చిందట. అటెంక స్టేషన్లో రైలు ఆగంగానే రైల్వే పోలీసులకు అప్పచెప్పినరట. కానీ మంచిగా అయింది, ఇటువంటి దొంగ బడిమేగాలకు ఇదే కరెక్ట్ ట్రీట్మెంట్ అని అనుకోబట్టిరట. అది వరకు రైల్లో పోగా సామాన్లు పోగొట్టుకున్న కొంతమంది. మా స్కూల్లో చేర్పిస్తే మీ పిల్లలకు 1 1 1 2 2 2 3 3 3 11 12 13 ఇగో గిట్ల ర్యాంకులు వస్తాయి. పిల్లగాడు ఏకదంగా తయారవుతాడు. మా బడికే పంపండి. పక్కింటోళ్ళ కంటే జరంత తక్కువ ఫీజుకే మీ పిల్లగాన్ని జాయిన్ చేసుకుంటామని ప్రైవేట్ బడోళ్ళు ఆఫర్ల మీద ఆఫర్లు పెడతారు. జాయిన్ అయ్యేదాకా ఇంటి చుట్టూ తిరిగి ఫోన్లు చేస్తారు కదా. అయితే ఇక్కడ మాత్రం 25 కిలోల బియ్యము, రైస్ కుక్కరు, స్కూల్ బ్యాగు, పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు, నోట్బుక్లు, కాంపాక్సు. గవర్నమెంట్ బడిలో మీ పిల్లలను చేర్పియ్యుర్రి. బంపర్ ఆఫర్ కింద ఇవన్నీ సంతోషంగా తీసుకోండి అని జోరుగా ప్రచారం చేస్తున్నాడు సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం నాగులపహాడ్ సర్పంచ్ సాబు. అగ చూడండి ఊరులతోని కలిసి ఎట్లా ఫ్లెక్సీ పట్టుకొని తిరుగుతున్నాడో. చెప్పండి సారు, ఇటువంటి ఆఫర్ పెట్టాలని ఎందుకు అనిపించింది మీకు? నాగుల పాఠశాలలో 0 విద్యార్థులు ఉన్నారు, 0 ఎన్రోల్మెంట్ ఉంది. అచ్చా, విన్నారు కదా, ఇదట ముచ్చట. బడిలో ఒక్క పిల్లగాడు కూడా లేడట. ఈ ఏడు ఒక్కరు కూడా కొత్తగా జాయిన్ కాలేదట. ఇదంతా చూసిన సర్పంచ్ సాబు చల్ని ఇంత పేరుగల్ల ఊరుకు బడి లేకుండా అయ్యేటట్టు ఉన్నది, పుసుక్కున మూత పైన పడుతుందని ఉపాయం చేసిండట. ఖచ్చితంగా మా ప్రయత్నం సఫలమైతుందని మేము అనుకుంటున్నాము. ఒకవేళ సఫలం కాకపోతే మాత్రం ఖచ్చితంగా ఏ ఒక్క ప్రైవేట్ స్కూల్ బస్సును కూడా మా గ్రామంలో రానియొద్దు అనేది గ్రామ పెద్దలందరూ కూడా తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయం. కానీ చూడండి సర్కారు బళ్ళకి ఎటువంటి పరిస్థితి వచ్చిందో. మరి అమ్మ నాయనల దగ్గర ఎక్కువ పైసలు ఉండే ప్రైవేట్ బళ్ళకు పంపుతున్నారో లేకపోతే ప్రైవేట్ బళ్ళల్లో చదువులు మంచి చెప్తారు సర్కారు బళ్ళ చెప్పరు అనుకుంటున్నారో తెలియదు. కానీ ఇంకో గిసువంటి ఆఫర్లు పెడితే తప్ప పిల్లగాళ్ళు రాని కష్టకాలం వచ్చింది కొన్ని బళ్ళల్లో. వానాకాలం షురువై గిన్ని రోజులైతున్నా ఇంకా వాన జడ లేకుంటున్నది చాలా జాగల్లా.
అందుకే సరిపడ వానలు పడాలి, తిప్పల బాపాలే, పంటలు మంచిగా వండాలని మొక్కులు పెట్టుకుంటా వాళ్ళ ఆచారాలు బట్టి పూజలు చేసి మొక్కులు చెల్లిస్తున్నారు చాలా జాగల్లా. అగో అందుకోసమనే ఇక్కడ కొందరు అన్నలు చూడు ఏం చేసిర్రో. ఇదేంది గిట్లా అందరికందరూ పండుకొని నాక్కుంటా బువ్వ తింటున్నారు, చేతులతోటి తినొచ్చు కదా అంటే వాళ్ళ ఆచారం ఇది. అవును, ములుగు జిల్లా కొత్తూరులో కతిది. యాళ్లకు ఆనలు పడకపోయేపటికి వెనకటి సందొస్తున్న వాళ్ళ ఆచారం వెంబడి బొడ్రాయి కాడ పూజలు చేసి పాశం వండుకొని డప్పు సప్పుడుతోని గుట్ట మీదకి పోయి దీపాలు పెట్టి ఇట్లా గుట్ట మీదనే పాశం వడ్డించుకొని నాకిండ్రు. ఇట్లా చేస్తే మంచిగా వానలు కురిసి పంటలు బాగా వండుతాయని పిల్ల జెల్లా సంతోషంగా ఉంటారని నమ్మికట. ఇట్లా ఇక్కడ ఒక్క కాన్నే కాదు, ఎవల ఊళ్ళే వాళ్ళ పద్ధతి ఎంబడి వానదేవుని వేడుకుంటున్నారు చాలా మంది. కొన్ని దిక్కుల్లో కప్పతల్ల ఆటలాడితే, ఇంకొన్ని దిక్కుల్లో ఇంటింటికి జేజను ఊరేగించుకుంటా పాటలు పాడిండ్రు. ఇటు సిరిసిల్లలనేమో దరిద్ర దేవత వెళ్ళిపోవాలని ఒంటి మీద గులాలు చల్లుకుంటా చేతుల చీపుర్లు పట్టుకొని ఊరేగింపుగా బయలుదేరిండ్రు కొందరు. ఇక ఊరేగింపు అయినాక పాత సామాన్లన్నీ పట్టుకపోయి ఊరవతలేసి వచ్చిండ్రట. ఇట్లా చేస్తే చెడు కీడు ఏమున్నా వెళ్ళిపోయి అంత మంచే జరుగుతుందని నమ్మికట. ఉంటాయి మరి ఆడాడ ఇసొంటి నమ్మకాలు, ఎవల నమ్మికాలది కదా. ఏది ఏమైనా ఈ ఏడు ఎక్కువ తక్కువ కాకుండా కావలసినంత వానలు పడి రైతన్నలకు మంచి పంట చేతికొచ్చి గిట్టుబాటు ధర దక్కి అందరం సంతోషంగా ఉండాలని కోరుకుందాం. రోడ్డు మీదకి వస్తే మళ్ళీ ఇంటికి పోతామా లేదా అన్న గ్యారెంటీ లేకుండా పోయిందుల్లా. కొందరు బట్టే వసగాళ్ళు కార్లు బైకులు వేసుకొని అడ్డదిడ్డంగా డ్రైవింగ్ చేసి తొవ్వంట పోయే వాళ్ళను గుద్ది చంపుతున్నారు. మైనర్లు సుత డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్లు చేస్తున్నారు. అందుకే మైనర్లకు కార్లు బైక్లు ఇవ్వొద్దని పోలీసులు తల్లిదండ్రులకు చెప్తూనే ఉన్నారు కదా. అయితే రూల్స్ చెప్పే పోలీసు ఇక్కడ ఏం చేసిండో చూడుండ్రి. అన్నాలంప ఆడగాను ఏందిది, 6 ఏండ్ల బుజ్జితోని సిటీ నడిమిట్లా కార్ డ్రైవింగ్ చేపిస్తున్నాడు ఈ మోతేవారి. పాపం ఆ బుజ్జికేం తెలుసు, సంబరం కొద్దీ స్టీరింగ్ పట్టుకొని అటు ఇటు తిప్పుతున్నది. ఆయన ఆ కార్ వెనక పంటి ట్రాఫిక్ జామ్ అయింది. అయినా కూడా ఈ పెద్ద మనిషి సోయి లేకుండా నన్నేవాడ్రా ఆపేది అన్నట్టే పిల్లకు ట్రైనింగ్ ఇచ్చుకుంటా దర్జాగా కూర్చున్నాడు. ఆయన ఆ రూట్లో పోతున్న కొందరికి డౌట్ వచ్చి ఈ కార్ ఏంది అంత అడ్డదిడ్డంగా పోతున్నదని ఆపి చూసేపటికి డ్రైవింగ్ సీట్లు ఉన్న బుజ్జిని చూసి బెంబేలు పోయినరట. ఊరిని కథ సల్లగుండా గీ చిన్నపిల్లతో కారు నడిపిస్తావా అన్నయ్య, యాక్సిడెంట్ అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని నిలదీస్తే ఏమంటున్నాడు అయినండి ఆ మోతేవరి. ఆటో గేర్ బాబు, టోటల్ నా కంట్రోల్ ఉంది. ఈయన గారట ఎస్ఐ అట. 6 ఏండ్ల తన మనవరాలికి డ్రైవింగ్ నేర్పిద్దామని కార్ వేసుకొని హైదర్షా కోర్టు నుంచి గంధంగూడకు పోయే మెయిన్ రోడ్డు మీదకి వచ్చిండట. దమాకున్నదానయ్య కొంచెమన్నా నీకు? ఆ పిల్ల చేతికి స్టీరింగ్ ఇచ్చినవు, ఎవరికన్నా గుద్దితే ఏందన్నట్టు ఉల్టా ఇంకా మళ్ళా వాళ్ళ మీదకి రివర్స్ అవుతున్నావు. రూల్స్ ఎరకలేదా నీకు? నువ్వో పోలీసు. ఆయన ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయ్యేటాళ్లకు ముచ్చట కాస్త సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ఎరికయి ఈ లొల్లేందో చూడమని రాజేంద్ర నగర్ SHOను ఆదేశించినము, ఆ ఎస్ఐ మీద యాక్షన్ తీసుకుంటాము అని ట్విట్టర్లనే చెప్పుకొచ్చిండ్రు. కానీ మంది పానాలంటే లెక్కలేని ఇసొంటోళ్ళను సస్పెండ్ చేస్తే గానీ బుద్ధి వస్తుంది అని డిమాండ్ చేయబట్టిరు కొంతమంది ఈ వీడియో చూసిన పబ్లిక్. చూసారు కదా, ఇవే ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.